చేయొచ్చు, దానికి ఏమేమి టూల్స్ మనం వాడచ్చు, వీటి గురించి మనం నెక్స్ట్ అంటే 4th సెషన్లో చూద్దాం. అంటే ఆఫ్టర్నూన్లో చూస్తాము. 3rd డే ఏమో 5th సెషన్. 5th సెషన్లో మనము ఇప్పుడు కూడా సార్ కూడా అన్నారు బిహేవియర్ ఇష్యూస్. సో సెన్సరీ కానీ బిహేవియర్ కానీ ఇది కో థింగ్స్ అనమాట, ఎప్పటికీ అది దాంతో పాటు పిల్లలకి ఉంటుంది. సో బిహేవియర్ ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ఏమైనా కొంచెం ఛాలెంజింగ్ బిహేవియర్స్ ఉంటే అది ఎలా మేనేజ్ చేయాలి, ఇవి మెయిన్ అనమాట. సో దీస్ ఆర్ ద 5 modules వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ దిస్ కోహోర్ట్ అనమాట. బట్ దిస్ ఇస్ ఇప్పటికి ఆఫ్లైన్లో చూద్దాము. ఇవి కాకుండా 2 ఆన్లైన్ సెషన్స్ ఉంటాయి. ఆన్లైన్లో ఏం చూస్తామంటే చైల్డ్ సేఫ్టీ గురించి చూస్తాం. చైల్డ్ సేఫ్టీ అంటే ఏమైనా టూల్స్ వాడచ్చు, అంటే వాళ్ళు తప్పిపోకుండా ఉండడానికి టూల్స్ కానీ, దానికి ఇంకా ఏమేమి మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు, వీటి గురించి కొంచెం విస్తారంగా ఆన్లైన్లో జూమ్ ద్వారానో గూగుల్ మీట్ విచ్ ఎవర్ యూ ప్రిఫర్, అది దానికి తగినట్టు మనము దాని గురించి మాట్లాడదాము. ఇంకోటి గవర్నమెంట్ స్కీమ్స్, ఇంకొక సెషన్ ఏమో గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఉంటుంది. సో ఇవి ఆన్లైన్, ఇవి 2 ఆన్లైన్. ఇప్పుడు దాకా ఈ 3 days మాత్రం ఇవి 5 సెషన్స్ ఉంటాయి. ఓకేనా అండి? ఎనీ డౌట్స్, ఎనీ క్లారిఫికేషన్ నీడ్ టు బి డన్? ఓకే, అవునండి. అదే అందుకే మేము అది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాం కదా, అందులో మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. ఓకే, సో మీరు జాయిన్ చేయొచ్చు. బికాస్ నేను అదే ఇందాక చెప్పాను కదా సపోర్ట్ గ్రూప్. సో ఇది కూడా మనకి సపోర్ట్ గ్రూప్ లాగానే మళ్ళీ ఇంటగ్రేట్ చేస్తాము. ఇది ఇప్పుడు ప్రస్తుతం కన్వీనింగ్ మెసేజ్ లాగా ఉంటుంది. తర్వాత మనం ఓపెన్ చేసి అందరితో పాటు కలిసి మాట్లాడుకోవడం అన్నీ ఉంటాయి వీటిలో. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఏం లేవు కదా? సో ఇందాక మేము అదే నేను చెప్పాను సపోర్ట్ గ్రూప్ అని కదా. సపోర్ట్ గ్రూప్ అంటే అందరూ చాలా మంది పేరెంట్స్ అందరూ ఒక గ్రూప్లో ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు ఈ స్లైడ్లో మీరు చూస్తున్నారు, మేము ఇప్పుడు అభివృద్ధి అని ఒక ప్రోగ్రామ్ చేస్తాము. ఆ ప్రోగ్రాంలో ఏంటంటే మన పిల్లలందరూ అక్కడ వస్తారు. అక్కడ వచ్చి వాళ్ళకి టాలెంట్స్ ఏమేమి ఉన్నాయో, ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయో సరే రైట్, వాళ్ళు ఆర్ట్ కానీ పెయింటింగ్ చేస్తారో, లేకపోతే పాటలు పాడతారో, ఆర్ట్ డాన్స్ చేస్తారో, లేకపోతే ఫ్యాషన్ షో చేస్తారు, లేకపోతే కొన్ని పిల్లలు కొన్ని డిఫరెంట్ ఆర్టికల్స్ తయారు చేసి అమ్ముతారు. అవన్నీ చాలా మటుకి అంటే డిఫరెంట్ టాలెంట్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మేము అభివృద్ధి అనే ఒక ప్రోగ్రామ్ క్రియేట్ అక్కడ తీసింది. సో ఇది ఎందుకు దీని గురించి మనం మాట్లాడుతున్నామంటే, ఫస్ట్ నేను మీతో పాటే ఉన్నాను. బికాస్ నేను కూడా యాక్చువల్లీ ఐఎమ్ ఆల్సో అ పేరెంట్. కొంతమందికి తెలుసు, మాట్లాడాను ఆ రోజు. I special educator, I am Lavanya. Actually I should have introduced before, but this is my colleague Saujanya. She is also a counselor and a special educator. So actually నేను ఎందుకు ఫీల్డ్కి వచ్చాను అంటే మా బాబు వల్లనే వచ్చాను. ఆయనకి ఆటిజం ఉంది అండ్ ఇప్పుడు ఆయన దగ్గర 24 years అవుతుంది. సో అందుకే ఈ ఫీల్డ్కి వచ్చాను. సో మన అందరికీ ఎప్పుడూ ఒక మనసులో ఏదో ఉంటుంది, అంటే ఏదో ఒక ల్యాకింగ్ ఉంది, ఏదో పిల్లలు ఇంకా చాలా గ్రోత్ వాళ్ళలో రావాలి,
ఇంకా వాళ్ళ స్థితి వేరేగా ఉంది. మనం కంపేర్ చేస్తూ ఉంటాం. అంటే పక్క నైబర్స్ ఉంటారు, లేకపోతే మన రిలేటివ్స్ ఉంటారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, మన పిల్లలు ఎలా ఉన్నారు. సో ఇలా ఒక కంపారిజన్ అయితే ఉంటుంది, అంటే అందరికీ ఉంటుంది. నేను కూడా ఆ స్టేజ్ అన్నీ క్రాస్ చేసి అన్నీ వచ్చాను. బట్ ఎక్కడో ఒకసారి మనం చూస్తే మనం చేసే ప్రయత్నాలు ఇంకో వేరే వాళ్ళు చేస్తారు అని అనుకుంటే మాత్రం అంత ప్రయత్నాలు చేస్తారా అనేది మనం చెప్పలేము. మీరందరూ ఒప్పుకుంటారా అండి? ఒప్పుకుంటారా? మనం చిన్న 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 విషయాలు, బ్రషింగ్ ఏంటి, ఏదో బ్రషింగ్ చేస్తాడు బాబు, వాళ్ళే స్నానం చేసుకుంటారు, వాళ్ళు టాయిలెట్కి వెళ్తే వాళ్ళే వాష్ చేసుకుని వస్తారు. కానీ వాళ్ళు చిన్న విషయం, రోజు పిల్లల్ని లేపడం నుంచి, వాళ్ళు నిద్ర పెట్టడం నుంచి, లేపడం నుంచి, బ్రషింగ్లో కానీ ఇంకా ఏవేవో చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. అవన్నీ మనం చూస్తూ 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 ఎంతో ఎఫర్ట్ పెట్టి 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 ఒక స్థితికి మనం తీసుకొచ్చాం. అవునా కాదు? మీరందరూ ఒప్పుకుంటారా కదా? అంటే మనం చేయాల్సింది ఇంకా ఎంతో ఉన్నాయి, కరెక్ట్. కానీ బాబు పాప వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఇప్పుడు వాళ్ళు వచ్చే స్థితి వరకు తీసుకొచ్చింది మనమే. అవునా కదా? యాజ్ అ పేరెంట్ కదా? రైట్. సో ఇంత మనం చేస్తున్నాము అంటే మనం ఎప్పుడైనా మనల్ని మెచ్చుకున్నామండి? ఎప్పుడైనా? మీరందరూ ఇంతమంది ఉన్నారు, మీరు చెప్పండి, ఎంతో మీరు కష్టపెట్టారు, ఎంతో మీరు ఎఫర్ట్ పెట్టారు, కానీ ఎప్పుడైనా ఒక్కసారి నేను ఇంత చేశాను అని, నాకు గర్వంగా ఉంది అనేది మీరు ఎప్పుడైనా మెచ్చుకున్నారా? లేదు కదా? కదా? కానీ మనకి ఇప్పుడు ఒక అవకాశం దొరికింది. ఇప్పుడు మనకు అవకాశం దొరికింది. ఎందుకంటే మనం చేసే కష్టాలు వేరే వాళ్ళకి అవన్నీ అర్థం కాదు. ఏముందిలేండి, అందరూ ఇదే చేస్తారు కదా, మీరేం గొప్ప చేస్తారు అని అనుకుంటారేమో. అంటే కొంతమంది బాగా ఎంపథైజ్ చేస్తారు, లేదని కాదు, కానీ వేరే వాళ్ళకి తెలీదు. కానీ మనము ఒక్కొక్క రోజు ఎంత కష్టపడ్డాము, ఎంతో చేసాము మన పిల్లలకి అనేది మనకి తెలుసు. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన కోసం చప్పులు కొట్టుకుంటాం. ఈ ప్రోత్సాహం మనకి రావాలి. ఫస్ట్ మన గురించి మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈ ఎఫర్ట్ మనం చేస్తున్నాం అనే విషయము మనం గుర్తించాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి బాధపడే విషయాలు చాలా ఉంటాయి. ఇంకా అప్పుడు చిన్నప్పుడు చూసాము, ఇప్పుడు అదే చేసాం, ఇంకా రేపు కూడా అదే ఉంటుంది. కానీ మనకైతే ఈ సెలబ్రేషన్ ప్రతిరోజు రావాలి. ప్రతిరోజు లేచే వెంటనే ఎప్పుడో ఒకసారి మనం ఇంత కష్టపడ్డాము, ఇంత ఎఫర్ట్ పెడుతున్నాము అనేది మనం సెలబ్రేట్ చేసుకోవాలి. సో ఇక్కడ పిక్చర్లో ఉన్నది ఏంటంటే, వీళ్ళందరూ మా పేరెంట్ ఛాంపియన్స్ అన్నమాట. మా పేరెంట్ ఛాంపియన్ సపోర్ట్ గ్రూప్ అన్ని 30 సపోర్ట్ గ్రూప్స్ అన్నాం కదా, ఆ 30 సపోర్ట్ గ్రూప్స్ కన్నా ఇది పేరెంట్ ఛాంపియన్ గ్రూప్ అని ఉంటుంది. అంటే అందరికీ అదే సేమ్ డిసెబిలిటీ ఉన్న పిల్లలు ఉంటారు. కానీ వీళ్ళు ఎంతో కష్టపడి నేను సెలబ్రేట్ చేస్తానని వచ్చారు, అందుకని ఫొటోస్ పెట్టాము. నెక్స్ట్
ఒక వీడియో చూద్దాము. ఇది ఒక పేరెంట్ ఛాంపియన్ ఇంటరాక్టివ్గా ఉంటుంది. అంటే మీరందరూ మాట్లాడుకోవాలి. బికాస్ మీకు ఏమేమి తెలుసో అది మేము కూడా తెలుసుకోవాలి. వేరే వాళ్ళు కూడా వాళ్ళ దాని గురించి తెలియాలి. షేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇందాక చూసాం మనం సపోర్ట్ గ్రూప్ ఎంత ఇంపార్టెంట్ అని. సో ఇందులో షేరింగ్ చాలా ఉంటాయి, ఇంటరాక్షన్ చాలా ఉంటాయి. సో అందరూ మాట్లాడాలి. ఇది మా రిక్వెస్ట్ నాది. ఓకేనా? ఎవరైనా ఒక్కరు వాలంటీరింగ్ చేస్తారా? నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరైనా వాలంటీర్ చేస్తారండి? మీరు చేస్తారా? ఓకే, కూర్చోచ్చు, నో ప్రాబ్లం, కూర్చోవచ్చు. మీ పేరండి? శైలజ. ఓకే, ఇప్పుడు నేను శైలజ గురించి చెప్పండి అని అంటాను. మీరేమేమి చెప్తారు? మీ గురించి. ఇప్పుడు నేను శైలజ, మీ గురించి మీకు చెప్పాలి. అయితే ఏం చెప్తాను? You have to think for 2 minutes. ఓకే, ఇంకా వేరే ఎవరైనా చెప్తారా? మీరు చెప్పండి. आपका नाम है? समीरा. समीरा. ओके, आपके बारे में आप बोल सकते हो क्या? Settled out in Hyderabad. Okay. After that, I found that it was not developing much more in a nuclear family. So my in-law stays here in Islamabad. They again shifted to Islamabad here for my child. Okay. Okay. But my question was about you. About Samira. When it Yeah. comes to me, regarding my education, I did masters in engineering. Okay. I worked in software industry. Okay. United Group as a developer. Okay. And I worked What are your interests? Okay, let me put this way. What are your interests? right now, first thing it comes with the child itself. Because I want him to become independent. Okay. He has to do his work all by himself. Okay. So, and after that, I'm planning to do some job as a lecturer. As part-time. But you must be having some hobbies, some interests, something for yourself. You must have. Maybe you're forgotten with all your kids and other things, but you must be having something. So what is that? What is your hobby? I can say painting. You like painting. Very nice. Very nice. So, do you have friends? Yes, sir. You have friends. How frequently you speak to them? Really, once in a month, sir. Once in a month. It's not rare. It's a good friendship. Okay. So, Samira as a person, Samira ki painting అనేది ఇష్టం. వాళ్ళు ఆఫ్ కోర్స్ ఎవరైనా అడిగితే కూడా వాళ్ళ పిల్లల గురించే మాట్లాడుకుంటారు. ఐ నో దట్. అయినా Samira as a person likes painting and Samira has lot of friends and she speaks once in a month. మంత్కి ఒకసారి ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటారు, ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. సో మీరు చెప్పండి. చెప్పండి. ఓకే, నా పేరు శైలజ. ముఖ్యంగా చెప్పాలంటే నన్ను నేను మర్చిపోయి చాలా రోజులు అవుతుంది. యాజ్ ఎ పేరెంట్ ఐఎమ్ ఫుల్లీ డెడికేటెడ్ టువర్డ్స్ మై సన్. సో మెంటల్లీ ఫిజికల్లీ ప్రతి సెకండ్ వారికే డెడికేట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మనం ఒక నిమిషం మర్చిపోయామంటే బికాస్ ఆఫ్ దేర్ హైపర్ యాక్టివిటీ దే విల్ డూ సమ్ క్లీన్ దట్. సో అలా మెంటల్లీ కానీ ఫిజికల్లీ కానీ చాలా డెడికేటెడ్గా ఐ థింక్ వెరీ డీప్ యాక్చువల్లీ. ఇన్ ఫ్రీ టైమ్ ఆల్సో ఐ థింక్ వెరీ డీప్. సో వాట్ ఐ కెన్ డూ ఫర్ హిమ్. ఓకే. సో వాట్ ఆర్ హిస్ కేపబిలిటీస్ అప్ టు హిస్ ఏజ్. సో ఇవన్నీ నేను థింక్ చేస్తూ ఉంటాను. మీ గురించి మీరు చెప్పండి. బాబు ఓకే, పాప ఓకే, అన్నీ ఓకే. మీరు మీ యాజ్ అ పర్సన్ మీ గురించి చెప్పండి. యాజ్ ఎ పర్సన్ ఐ మోటివేట్ మై సెల్ఫ్ ఎవ్రీ డే. ఓకే. Actually,
సో వెన్ ఐఎమ్ డౌన్, సో వై ఐఎమ్ డౌన్, సో అది కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను. యాక్చువల్లీ ఐ టాక్ టు మై సెల్ఫ్ ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్. సో ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై ద పీపుల్ హూ ఎవర్ డూయింగ్ గుడ్ ఫర్ అదర్స్. Whatever inspirational, whatever is there, I take everything as motivational for myself. సో ప్రతి క్షణం మనం ఏదైనా చూసి నేర్చుకోవాలి, దాని నుంచే మన గ్రోత్ ఉంటుంది. ప్రతి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, అదే మన ఐడెంటిటీ. సో మన పర్సనాలిటీని డెవలప్ చేసుకోవడానికి మనకి ఏవైతే కావాలో వాటి గురించి ఆలోచిస్తుంటాను. యాజ్ ఏ పర్సన్ అంటే వీఆర్ ఏ పర్సనాలిటీ యాక్చువల్లీ. సో వాట్ వి థాట్, వాట్ వి థింక్, వాట్ వి డూ, సో దీస్ ఆల్ మ్యాటర్స్ ఫర్ ఒక పర్సన్. అంటే వారి ఆలోచనలే వారి జీవితం కాదు. సో ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్. ఐ డూ మై బెస్ట్ యాక్చువల్లీ. ఎవ్రీ సెకండ్ ఐ వాంట్ టు లివ్ ఎవ్రీ సెకండ్ యాజ్ బెస్ట్. మై ఇంట్రెస్ట్ ఆర్ పోయెట్ యాక్చువల్లీ. ఐ రైట్ పోయట్రీ సమ్టైమ్స్. తెలుగు only. So some I don't understand. Whatever I don't understand, I think on it. When I get freedom, I think on it. So like that. Thank you so much. సో అందరికీ అవకాశాలు వస్తాయి తప్పకుండా. మీ గురించి కానీ ఏ విషయం మాట్లాడుతున్నామో దాని గురించి కానీ ఇంటరాక్టివ్గా మీ గురించి చెప్తూ ఉండండి. సో ఇది ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే, ఇప్పటికీ మీకు తెలుసుంటే అంటే మన గురించి మనం ఎంత ఆలోచించినాము అనేది మనకు తక్కువే ఆలోచిస్తున్నాం. సో మేడం గారు ఇద్దరు మాట్లాడారు, మనం గురించి మనం తక్కువే ఆలోచిస్తున్నాం. ఆల్రెడీ మన మైండ్ 90%, 95% మన పిల్లల గురించే ఉంది కదా. ఇట్స్ అ గుడ్ థింగ్. ఎందుకంటే మనం వాళ్ళ గ్రోత్ గురించి చాలా వరకు ఆలోచిస్తున్నాం కాబట్టి మనకి ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇంకా ఏం చేయాలి అనేది ఒక మోటివేషన్ ఫైర్ ఏమో మనకి ఉంది. బట్ స్టిల్ యాజ్ అ పర్సన్ వీ హ్యావ్ మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. యాజ్ అ పర్సన్ మనకి ఫ్రెండ్స్ ఉంటారు, మనకి ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, మన రోజు చేసే యాక్టివిటీస్ చాలా వరకు ఉంటాయి కదా. అదే విధంగా మనకి ఏమేమి ఉన్నాయో మన పిల్లలు కూడా దే ఆర్ ఆల్సో పర్సన్ కదా, వాళ్ళకు కూడా అంతే ఉంటాయి కదా. వాళ్ళకి కూడా ఒక రోజుల్లో వాళ్ళ చేసే యాక్టివిటీస్ అనేది ఉంటుంది. యాక్టివిటీస్ అంటే ఎప్పుడు బ్రషింగ్ కానీ, ఒక పెయింటింగ్ కానీ, డ్రాయింగ్ ఏదో మనం బలవంతంగా చేపిస్తాం కదా, అవేం కాదు. వాళ్ళు ఆడుకుంటారు, ఇక్కడ అక్కడ పరిగెత్తూ ఉంటారు. వాళ్ళకి ఏ ట్రైనో ఏ బొమ్మనో చాలా ఇష్టంగా వాళ్ళు దాని మీదనే ఉంటారు. ఈవెన్ ఒక చిన్న థ్రెడ్ దొరికితే కూడా, కొంతమంది నేను చూసాను, ఒక చిన్న థ్రెడ్ దొరుకుతుంది, దాంతో పాటు ఒక అరగంట సేపు ఆడుకుంటారు. అంటే అది వాళ్ళ ఇంట్రెస్ట్. ఓకే, నో ప్రాబ్లం. మనమేం దాని గురించి మనమేం చెప్పుకోలేము. బికాస్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది వేరేగానే ఉంటుంది. మనమేమో ఒక బాక్స్లో ఫిట్ చేసుకొని ఇంట్రెస్ట్ అంటే ఒక డ్రాయింగే ఉండాలి, ఒక మ్యూజికే ఉండాలి అని అనుకుంటాం. కానీ అలా కాదు. ఇంట్రెస్ట్ అంటే ఎన్నో విధాలుగా ఉండొచ్చు. అది ఒక చిన్న వీల్, ఒక టాయ్ ట్రైన్లో వీల్ మాత్రమే ఇంట్రెస్ట్ పెట్టి చూస్తూ ఉంటారు పిల్లలు. పర్వాలేదు, అంటే అది వాళ్ళ దృష్టిలో అది చాలా ఇంపార్టెంట్ విషయం. అది వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నమాట. సో అదే విధంగా వాళ్ళ లైఫ్లో మనం ఎలాగో ఉన్నాము, ఫ్యామిలీ ఉన్నాము, ఇవి కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ అంటే వాళ్ళ వయస్సుకి తగినట్టే ఉండాలని కాదు. ఫ్రెండ్స్ అంటే పక్క వాళ్ళ నేబర్స్ ఉండొచ్చు, పక్క వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు ఉండొచ్చు. ఓకే, సో ఆర్ ఒక చిన్న పెట్ ఉండొచ్చు, ఇంట్లో ఉన్న పెట్ కానీ, రోడ్లో ఉన్న కుక్కలు కానీ ఉండొచ్చు. ఇవన్నీ వాళ్ళకి ఫ్రెండ్స్. సో ఒక విధంగా చూస్తే ఒక యాజ్ ఎ చైల్డ్ ఆల్సో వాళ్ళ డైమెన్షన్స్ చాలా రకంగా ఉంటుంది. కానీ మనము ఎలా చూస్తున్నామంటే వాళ్ళు ఈరోజు ఏ చేయలేదో దాని గురించి ఆలోచిస్తున్నాం. కానీ ఎప్పుడైనా వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి,
వాళ్ళు ఏమేం చేస్తారు, చేయగలుగుతారు అనేది ఆలోచిస్తున్నామా అంటే తక్కువ. అంటే నేను పూర్తిగా లేదని చెప్పలేదు, కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ లెస్. సో మనం ఇప్పుడు ఒక యాక్టివిటీ చేద్దాం. రెడీయా అందరూ యాక్టివిటీకి? ఓకే. సో మేము ఒక స్టిక్కీ నోట్స్ ఇస్తాము. అందులో మీ పిల్లలతో చాలా హ్యాపీ మూమెంట్స్ ఉండొచ్చు. అంటే ఈ ఒక నిమిషమే కాదు, ఎన్నో టైమ్స్ హ్యాపీ మూమెంట్స్ ఉండొచ్చు. కానీ వాటిల్లో ఏదో ఒకటో రెండో హ్యాపీ మూమెంట్స్ విత్ యువర్ చైల్డ్, అంటే మీ పిల్లలతో మీరు హ్యాపీగా ఉన్న ఆ 1 సిచ్యువేషన్ ఆర్ 2 సిచ్యువేషన్స్ మీరు రాయాలి. ఓకేనా? అర్థమైందా అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? సో ఒక 1 సిచ్యువేషన్ లేకపోతే 2 సిచ్యువేషన్స్ మీ పిల్లలతో హ్యాపీగా మీరు గడిపింది ఎప్పుడు, ఎక్కడ, ఏదో ఒకటి. అంటే చిన్నది, అంటే విస్తారంగా రాయక్కర్లేదు, కానీ చిన్నగా మీరు రాయొచ్చు. రాద్దామా? అందరూ రాద్దామండి? రిపీట్ చేయాలండి, మళ్ళీ యాక్టివిటీ రిపీట్ చేయాలా? అంటే మనకి మన పిల్లలతో ఎన్నోసారి మనము హ్యాపీ మూమెంట్స్ గడిపి ఉంటాం. ఓకే, సో ఏదో ఒకటో రెండో హ్యాపీ మూమెంట్స్, నేను ఆ రోజు పలానా రోజు నేను చాలా హ్యాపీగా ఆయనతో పాటు ఆయన బకెట్లో ఆడుకునేటప్పుడు నేను కూడా ఆయనతో పాటు యూనో వాటర్ చల్లించి ఆడుకున్నాను. ఆ టైంలో నాకు చాలా హ్యాపీ, నేను హ్యాపీ, మా బాబు ఆర్ పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఆర్ మేము ఏదో ఒక చోటకి వెళ్ళాము, అక్కడ అందరూ ఓ అని అడిచి ఆడుకున్నాము, తిరిగి పరిగెత్తాము. సో అది నాకు హ్యాపీ, నా బాబు కూడా చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చింది. ఇలా ఏదో ఒకటి, అంటే ఇంట్లోనే ఉండొచ్చు, బయట అని కాదు, ఏదో అని కాదు, చాలా మూమెంట్స్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మేము అడిగింది ఒకటో రెండో మీరు ఆ పేపర్లో రాయొచ్చు. రాయడం అంటే ఇన్ డిస్టెన్స్ సౌజన్య మేము కొంచెం ర్యాండమ్గా ఫొటోస్ తీస్తామండి. మీ ఎవరికైనా అందులో అభ్యంతరం ఉంటే ప్లీజ్ ముందే చెప్పండి, మీ ఫ్రేమ్లోకి రావద్దు. కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారంటే మీరు ఫ్రేమ్లోకి రావద్దు, ఫొటోస్కి రావద్దు. బట్ మేము చాలా ర్యాండమ్గా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తాము. రాసేసారా? ఇంకా ఎవరైనా రాస్తున్నారా? ఇంకా మీరా? తను ఓకే. వేరే వాళ్ళందరూ రాసేసారండి. ఇక్కడ ఈ సైడ్ అందరు రాసారా? అందరు రాసేసారండి? థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు చాలా మంది అందరూ రాశారు. సో మీకు ఎలా అనిపిస్తుంది?
ఫీల్స్ గుడ్. నైస్ నైస్. ఇంకా మేడం మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉన్నారు. We lost few memories. As they are Memories. growing up, they are losing the interest of them. They are not going to do that anymore now. Okay. Feel Okay. sad somehow. It's Somehow there is a mixed feeling of mixed feeling both of that. sadness and happiness. For example, right time is favorite for my son and me. When Okay. I sing, dance, he used to love a lot. Okay. Nowadays, he is not liking when I sing. Oh, Mixed feeling. mixed feeling. Okay. ఇంకా ఎవరైనా షేర్ చేస్తారా? మీకు ఎలా అనిపించింది ఈ యాక్టివిటీ చేయడం వల్ల? మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించిందా, బాగా అనిపించలేదా, సాడ్గా ఉందా? మేడం ఏమో మిక్స్డ్ ఫీలింగ్ అన్నారు. సో అలా ఏమైనా అనిపించిందా, లేకపోతే మీకు హ్యాపీగానే అనిపించిందా? ఎలా అనిపించింది? खुशी के साथ ना क्या किया है? హ్యాపీ ఫీలింగ్. యాక్టివిటీ ఎందుకు చేస్తున్నామంటే ఈ యాక్టివిటీ మనం అంటే కొన్ని బాధలు ఉండొచ్చు, కానీ ఈ యాక్టివిటీ మనము ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. బికాస్ మనం ఎప్పుడు ఛాలెంజెస్ గురించి వాళ్ళు ఇది చేయలేదు, వాళ్ళు రాయలేదు, వాళ్ళు చదవలేదు, వాళ్ళు మాట్లాడట్లేదు, వాళ్ళు పరిగెత్తు ఉంటారు, వాళ్ళు అది చేస్తారు, ఇది చేస్తారు, వీటి గురించి మాట్లాడతాం ఎక్కువ, ఆలోచిస్తాం ఎక్కువ. కానీ వాళ్ళు చేసేది ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళు ఇప్పుడు స్ట్రెంగ్త్ కూడా కాదు, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ హ్యాపీనెస్ మనం ఎప్పుడు వాళ్ళతో పాటు పంచుకున్నాము. అది వాటి గురించి మనం ఎప్పుడు తలుసుకుంటే we will have a lot of positive feeling and that will give motivation to work out. And అది ఎప్పుడు మనకి గుర్తుంటుంది. సో మనము ఇంకా వాళ్ళకి ఎలా మనం హెల్ప్ చేద్దాము, ఇంకా మోటివేట్ ఎలా చేద్దాం, వాళ్ళని చేయాలి, మనం కూడా మనల్ని మోటివేట్ చేసుకోవాలి కదా. రోజు ఎన్నో రోజులు ఉంటాయి, ఓకే మనం అయిపోయింది, ఇంతవరకు మనం చేసాము, అయిపోయింది, ఇంకా ఏం చేద్దాం, ఇంకా ఏముంటాయి, ఏం చేద్దాం అన్నీ అనే రోజు చాలా ఉంటాయి. సో ఫర్ అవర్ సెల్స్ టు మోటివేట్ అవర్ సెల్స్, మనకి మనం మోటివేషన్ చేసుకోవడానికి ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ అన్నమాట. ఎంతో పెద్ద కాదు. ఇది రాయడానికి ఎంత టైం పట్టింది? నిమిషమా, 2 నిమిషమా? కానీ ఆ 2 నిమిషంలో మనం ఎంత మోటివేషన్ తెచ్చుకుంటాం, అవునా కాదు? ఇన్ని 24 అవర్స్లో ఒక 2 minutes మనం స్పెండ్ చేయొచ్చు, కరెక్టా? సో దానివల్ల ఎన్నో మనకి ఉత్సాహం కలుగుతుంది, మనం ఎంతో మనల్ని అప్రిషియేట్ చేసుకొని ఇంకా ముందుకెళ్తాం, పిల్లల్ని కూడా అప్రిషియేట్ చేసుకొని ముందుకెళ్తాం కదా. సో ఇప్పుడు మా ఫ్రెండ్ సౌజన్య మీతో మాట్లాడతారు. సో థ్యాంక్స్ లావణ్య. లావణ్య యాక్చువల్లీ ఇక్కడ నుంచి జర్నీ చాలా స్మూత్ చేసేసారు, ఎందుకంటే ఆల్రెడీ అతనికి మీ అందరికీ చాలా కాన్సెప్ట్స్ ఆల్రెడీ చెప్పారు. ఏంటంటే మోటివేషన్ చేసుకోవడం అది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తాం, కానీ మన గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. మనకి ఆ 2 minutes లావణ్య అన్నట్టు ఆ మోటివేషన్ ఆ 24 hours చాలా ఇంపార్టెంట్. పిల్లలకి మోటివేషన్ ఎంత ఇంపార్టెంటో పెద్దవాళ్ళకు కూడా అంతే మోటివేషన్ ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న సెషన్లో మనం ముందుకు వెళ్ళబోతున్న సెషన్లో ఇప్పుడు మనం చూస్తాం. ఇప్పుడు మీరందరూ మీ పిల్లలతో వచ్చారు. సో 24/7 మీ పిల్లల్ని చూస్తూ ఉంటారు, అవునా కాదా? సో ఈ సమయంలో మీ పిల్లల మూడు నాకు అందరూ ఒక్కొక్కళ్ళు చెప్పండి, మీ పిల్లల మూడు ఎలాగ చేంజ్ అవుతుంది, లేదంటే మీ పిల్లలు మీరు మార్నింగ్ లేచింది ఎలా ఉంటారో, ఆఫ్టర్నూన్ ఎలా ఉంటారో, బై నైట్ అయ్యేసరికి ఎలా ఉంటారో మాకు చెప్పండి మీ ఎక్స్పీరియన్సెస్. దీనిలో రైట్ ఏమీ లేదు, రాంగ్ ఏం లేదు, మిమ్మల్ని ఎవరు జడ్జ్ చేయట్లేదు. సో మీరు ఫ్రీగా ఓపెన్గా చెప్పచ్చు. సో ఇక్కడ చాలా మంది ఫాదర్స్ కూడా వచ్చారు. సో దట్స్ అ వెరీ మంచి, అది చాలా మంచి విషయం. ఎందుకంటే మేము చాలా సెషన్స్లో ఓన్లీ మదర్స్ని చూస్తాం, బట్ ఈ సెషన్లో చాలా ఫాదర్స్ కూడా వచ్చారు. సో అట్లీస్ట్
మేము కొంచెం ఫాదర్స్ నుంచి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వినడానికి ట్రై చేస్తాం. సార్ మీరు చెప్తారా మీ ఎక్స్పీరియన్స్ మీ బాబుతో? సార్ అవును సార్, మీ బాబు మార్నింగ్ లేస్తారు కదా, మీ బాబుతో మీరు ఎలాగ టైం స్పెండ్ చేస్తారు? నైట్కి 11 గంటలు 10 గంటలకు పడుకుంటాడు. పొద్దుగాల 7 గంటలకి లేస్తాడు. ఏంటి వాష్రూమ్కి వెళ్ళి నార్మల్గానే లేస్తాడు. లేచేటప్పుడు వాష్రూమ్కి వెళ్ళి వాష్రూమ్ అయిపోయిన తర్వాత అటు ఇటు బయట కూడా తిరుగుతాడు. బయట కూడా తిరిగి మంచిగా కళ్ళు అంటే ఒకసారి వింటాడు మాట్లాడుతుంది, ఒకసారి వినాడు, ఒకసారి వింటాడు, ఒకసారి వినాడు. ఏదైనా లేకుంటే బయట వెళ్దామంటే సరే నేను పళ్ళు కడుకుంటాను, నేను స్నానం చేస్తాను, నేను ముఖం కడుకుంటాను, లేకపోతే నేను బయటకు వెళ్ళిపోతాను, నేను కడతాను. పాయింట్స్ అన్నీ చెప్పేసారు. మూడ్ బాగుంటుంది, మూడ్ బాగోదు, రెండు ఉన్నాయి. మూడ్ బాగుంటుంది, కొన్నిసార్లు మూడ్ బాగోదు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ మనతో కూడా జరుగుతుంది కదా. మనకి రోజు మొత్తం మనలో అందరికీ ఎవరికి మన మూడ్ అందరికీ త్రూ అవుట్ ద డే చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఆలోచన ఉంటాయి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? ఇంకెవరైనా మదర్ ఒక ఫాదర్ దగ్గర నుంచి విన్న ఎక్స్పీరియన్స్ వెరీ నైస్. ఎందుకంటే చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో మేము ఎక్కువ మదర్స్నే చూస్తాం, బట్ వీఆర్ వెరీ హ్యాపీ ఈ సెషన్స్లో ఫాదర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సార్ మీరు ఎవరైనా మీరు చెప్పడానికి ట్రై చేస్తారా? చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్. ఎనీ మదర్, ఎవరైనా మదర్ షేర్ చేద్దాం, బికాస్ వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలతో ఎవ్రీడే ఇంటరాక్ట్ చేస్తారు. ఎనీ మదర్ వాంట్ టు షేర్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ పిల్లలతో? కలవాలి, రైట్? బట్ ఇక్కడ అందరూ మీరు చెప్పింది ఏంటంటే మీ పిల్లలతో మీరు ఇంటరాక్ట్ చేస్తారు అండ్ రోజు మొత్తంలో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, మూడ్స్ చేంజెస్ అవుతాయి. నేను 2 minutes వెయిట్ చేయనా, లేదా మీరు సెటిల్ డౌన్ అవడానికి? వెనకాల సైడ్ ఏమైనా కావాలండి? 1 minute ఆలోచించండి. మీ మూడ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు సేమ్గా ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుందా? ఎందుకు డిఫరెంట్గా ఉంటుంది? ఏం అఫెక్ట్ చేస్తాయి మీ ఎక్స్పీరియన్స్, మీ మూడ్ని ఏ ఫ్యాక్టర్స్ అఫెక్ట్ చేస్తున్నాయి? ఎందుకు మీ మూడ్ చేంజ్ అవుతుంది? Okay, if you don't get what you want or the expectation doesn't happen, you will feel upset. Super. పిల్లలు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా లేదా? మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు పిల్లలకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయా లేదా? ఓకే, ఎనీవన్ ఇంకెవరైనా? సో మన మూడ్ చేంజెస్ ఎలా ఉంటాయో పిల్లలకి కూడా మూడ్ చేంజెస్ ఎలా ఉంటాయి. వాటికి మనం 3 ఏరియాస్లో కేటగరైజ్ చేస్తాం. ఒకటి గ్రీన్ జోన్, ఒకటి రెడ్ జోన్, అండ్ ఒకటి ఎల్లో జోన్. ఒకటి ట్రాఫిక్ లైట్ గుర్తుపెట్టుకోండి. ట్రాఫిక్ లైట్లో గ్రీన్ డాక్టర్ సలాకార్ వస్తారు, వాళ్ళతో పాటు బిహేవియర్ సెషన్ చేస్తాము. కానీ ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకే ఫస్ట్ రోజు మేము ఇది తీసుకొస్తున్నాము. ఇది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, అదే బుక్ అందుకే ఇచ్చాము. మీకు ఏమైనా నోట్ డౌన్ చేసుకోవాలి ఇక్కడ నుంచి అంటే ప్లీజ్ నోట్ డౌన్ ఇన్ ద బుక్. మీకు అందరికీ ఈ నోట్బుక్ వచ్చిందండి? ఎవరికైనా రాలేదా? అందులో నోట్బుక్ లేదా? సో గ్రీన్ జోన్ అనేది మన పిల్లలకి ఇట్ ఈస్ అ వెరీ హ్యాపీ జోన్ ఫర్ అవర్ కిడ్స్. మేడం అన్నట్టు ఇట్స్ లైక్ అ ట్రాఫిక్ సిగ్నల్. గ్రీన్ జోన్ ట్రాఫిక్ సిగ్నల్, ఇది గుర్తు పెట్టుకోండి. సో మన పిల్లలు గ్రీన్ జోన్లో ఎప్పుడు ఉంటారు? వాళ్ళు హ్యాపీగా, మీరు ఎలా అంటారు మేడం నాకు ఎలా తెలుస్తుంది మా పిల్లలు హ్యాపీగా గ్రీన్ జోన్లో ఉన్నారు అంటే, వాళ్ళు హ్యాపీగా ఉండి నవ్వుతూ ఉంటే వాళ్ళు హ్యాపీ జోన్లో ఉన్నట్టు. బట్ వాళ్ళు ఆటోమేటిక్గా హ్యాపీ జోన్లోకి వెళ్ళిపోలేరు. సమ్ టైమ్స్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు రెడ్ జోన్కి వెళ్ళచ్చు. చాలా మంది పేరెంట్స్ చెప్తారు మా అబ్బాయి సెల్ఫ్ హిట్టింగ్ చేస్తున్నాడు, కొట్టుకుంటున్నాడు, లేదా స్క్రాచింగ్ చేస్తున్నాడు, లేదంటే వాడు కావాల్సినప్పుడు ఈయనప్పుడు వాడు రిమోట్ విసిరేస్తున్నాడు. అప్పుడు ఆ బాబు రెడ్ జోన్కి వెళ్ళిపోయాడు ఆల్రెడీ. ఎల్లో జోన్ ఏంటంటే ఇంకా వెళ్ళబోతున్నాడు రెడ్ జోన్కి. ఇంకా మీరు అది ఐడెంటిఫై చేయాలి. చాలా మంది మదర్స్ అండ్ ఫాదర్స్ వాళ్ళ బిహేవియర్ అయిపోయాక వాళ్ళు అంటారు అయ్యో మా బాబు బిహేవియర్ బ్యాడ్ అయిపోయింది, మా బాబు
బిహేవియర్ చాలా ఏడ్ చేస్తున్నాడు, కొట్టేసుకుంటున్నాడు, లేదా సమ్మాన్ విసిర కొట్టేస్తున్నాడు. బట్ ఆ జోన్లోకి వెళ్ళే ముందు వాడు ఎల్లో జోన్ నుంచి తప్పకుండా వెళ్ళుంటాడు ఆ అబ్బాయి. ఆ సైన్స్ యాజ్ అ మదర్, యాజ్ అ ఫాదర్ మనం ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అది ఎలాగ ఐడెంటిఫై చేస్తాం ఏంటంటే, మీరు ఏ బిహేవియర్ అయినా ఇంట్లో మీ బాబు చేసేటప్పుడు ఐడెంటిఫై మీరు దగ్గర ఉండి చూడండి. సో ఎలాంటి ట్రిగర్స్ మీ బాబుని ఇరిటేట్ చేస్తారు? కొందరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చెప్పగలరా ఏ బిహేవియర్స్ మీ పిల్లల్ని ట్రిగర్ చేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాబు ఉంటాడు, ఆ బాబుకి నేను ట్యాబ్ ఇవ్వకపోతే, టాబ్లెట్ ఫోన్, ఆ బాబు ట్రిగర్ అయిపోయి రెడ్ జోన్కి వెళ్ళిపోతాడు. అలాగే మీ పిల్లలు ఎప్పుడైనా రెడ్ జోన్కి అలాగే ఏదైనా అలాంటి రెడ్ జోన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? లేవా? అందరూ స్ట్రాంగ్గా ఉన్నారంటే లేవా? అయితే ఎవరికి ఆ రెడ్ జోన్లో ఎవరి పిల్లలు వెళ్ళరు? అయితే ఓకే, దట్స్ నైస్. ఎవరి పిల్లలు రెడ్ జోన్కి వెళ్ళట్లేదు? రేస్ చేయండి, హ్యాండ్స్ రేస్ చేయండి. వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు మీ బాబండి? టీవీలో తను పెట్టింది మార్చినప్పుడు, స్పైడర్ మ్యాన్ అంటే వచ్చినప్పుడు, చూడొద్దు అని చెప్పినప్పుడు, మళ్ళీ ఫోన్ వద్దు అని చెప్పినప్పుడు కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి సో విసిరి కొట్టేస్తారు. కానీ కంట్రోల్ చేసుకుంటాడు, కానీ చాలా కోపం వస్తుంది. ఓకే. సో అది రెడ్ జోన్కి వెళ్ళిపోయాడు. ఆల్రెడీ విసిరి కొట్టేటప్పుడు రెడ్ జోన్కి వెళ్ళిపోయాడు. కానీ అంతకు ముందు ఒకవేళ స్పైడర్ మ్యాన్ మీరు అలౌ చేశారు చూడ్డానికి, సో అప్పుడు ఎలా ఉంటాడు? హ్యాపీగా ఉంటాడు. అప్పుడు ఏ జోన్లో ఉంటాడు బాబు? గ్రీన్. గ్రీన్. ఓకే. సో ఇప్పుడు అందరికీ ఐడియా ఉందండి గ్రీన్ జోన్ ఏంటి, రెడ్ జోన్ ఏంటి. కానీ ఈ ఎల్లో జోన్ ఏమైనా ఐడియా అంటే అర్థమైందా ఎవరికైనా? ఎల్లో జోన్ గురించి అర్థమైందా ఎవరికైనా? లేదు, లేదా అవునా కాదా? ఆస్క్. ఓకే. అంటే అడుగుతూ ఉంటాడు, అంటే హ్యాపీగా ఉన్నప్పుడు ఉన్నాడు, కానీ ఆ టైంకి ఎల్లో జోన్ అంటే అప్పుడు ఆయనకి ఏదో ఒకటి కావాలి, ఏదో ఒక వస్తువు కావాలి, లేకపోతే ఏదో ఒకటి, అంటే ఆకలి అవుతుందో, లేకపోతే ఏదో ఒకటి ఆ టైం. లేకపోతే మీరు హోంవర్క్ చేపిస్తున్నారు, ఒక 2 లైన్ రాసేటప్పుడు బాగానే ఉంటాడు, కానీ 3వ లైన్ మీరు రాయి అంటే అక్కడ స్టార్ట్ అవుతుంది. అవునా కదా? రైట్. ఆ టైం ఏంటి అంటే అది ఎల్లో జోన్, అంటే గ్రీన్ నుంచి రెడ్కి వెళ్ళిపోతున్నాడు. గ్రీన్ హ్యాపీ, రెడ్ అంటే ఫుల్ కోపము, ఇంకా విసిరి కొట్టడం, ఎగరడము, అది ఇది. ఓకే. కానీ ఈ మధ్యలో ఒక జోన్ ఉంది కదా, అక్కడి నుంచి వెళ్ళిపోయే జోన్ అది ఎల్లు. ఎప్పుడైతే గ్రీన్లో ఉంటాడో మనం కూడా హ్యాపీగా ఉంటాం. కానీ ఇంకోటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళు హ్యాపీగా ఉంటాడో మనం కూడా పట్టించుకోకుండా మన వర్క్ మనం చేస్తూ ఉంటాం. అవునా కాదా? అవునా కాదా? రైట్. కానీ ఒక్కసారి అరవడం స్టార్ట్ చేశాడు, మొదలు పెడతాడు, అప్పుడు మనం ఏం చేస్తాం? గబా 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 ఎక్కడ ఉన్నా సరే, కిచెన్లో ఉన్నా సరే, బయట ఉన్నా సరే పరిగెత్తుకొని వస్తాం. ఎందుకు వస్తాం? తిట్టడానికి వస్తాం. కరెక్ట్. అవునే, ఫ్యాక్ట్ అదే. రైట్. తిట్టడానికి వస్తాము. అంటే మీకు తెలుసు అక్కడ ఏదో వస్తువు పోతుంది ఆ రోజుకి, ఆ రిమోట్, ఇంకా ఏదో వస్తువు మన ఇంట్లో పోతుంది, లేకపోతే ఓవర్ సౌండ్ నెక్స్ట్ వస్తుంది, మనకు తెలుసు ఇవన్నీ కదా. సో అప్పటికి మనం అటెన్షన్ ఇస్తాం. ఎప్పుడైతే ఆ రెడ్కి వెళ్ళిపోతారో అప్పుడు అటెన్షన్ ఇస్తాం. కానీ గ్రీన్లో ఉన్నప్పుడు మనం అటెన్షన్ ఇస్తామా? లేదు. బికాస్ అప్పుడు మనకేం దానివల్ల ఏం అవ్వలేదు. ఆయన హ్యాపీ, మనం హ్యాపీ, ఏం జరగలేదు, ఫైన్. బట్ రెడ్కి వెళ్తే మనం అందరూ వచ్చి అక్కడ ఆయన తిడతాము, మనం తిట్టుకుంటాము, మనల్ని తిట్టుకుంటాము, ఇంకా అని గొడవ అవుతాం. కానీ మనం ఒక్కసారి గ్రీన్లో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు కొంచెం అప్రిషియేట్ చేస్తూ అట్లా ఆయనని గమనిస్తూ ఉంటే, ఎప్పుడైతే ఆయన కొంచెం తప్పిపోతాడో ఎల్లో కలర్కి,
అప్పుడు మనం వెంటనే తిరిగి రావచ్చు. తిరిగి ఓకే అయిపోయిందా ఈ ఓకే రైట్ నువ్వు అడుగుతున్నావా సరే ఓకే కానీ మనము నేను ఇస్తాను కానీ కొంచెం తర్వాత ఇస్తాను ఏదో ఒకటి ఆయనకి చెప్పేసి ఒక మీ పాప బాబు గురించి మీకు బాగా తెలుసు. సో మనం దానివల్ల అది కొంచెం అడ్జస్ట్ చేసేసి గ్రీన్ జోన్కి మళ్ళీ తీసుకొచ్చేద్దాం. ఎప్పుడైతే ఎల్లోకి వెళ్తారో ఎల్లో నుంచి గ్రీన్కి తీసుకురావడం ఈజీ. కానీ ఒక్కసారి రెడ్కి వెళ్ళిపోయారనుకో అంతే మళ్ళీ మీకు తెలుసు గ్రీన్కి తీసుకురావడం ఎంతో కష్టమైంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, గ్రీన్లో ఉన్నారా లేకపోతే ఎల్లోలో ఉన్నారా ఆర్ వాళ్ళు ఇంకా రెడ్కి వెళ్ళిపోయారా. సో లావణ్య చెప్పినట్టు గ్రీన్, yellow, రెడ్. అండ్ చాలా టైమ్స్ పేరెంట్స్ అంటారు మా పిల్లలు ఏడుస్తూ ఉంటారు బట్ మేము వాళ్ళకి రైటింగ్ చేపిస్తున్నాం, కలరింగ్ చేపిస్తున్నాం. బట్ మీకు ఏమనిపిస్తుంది ఆ పిల్లలు ఈ రెడ్ జోన్లో ఉన్నప్పుడు ఏదైనా నగరంలో గల సుభాష్ నగర్లో ఈరోజు నై దిశ ఆర్గనైజేషన్ హైదరాబాద్ ద్వారా దివ్యాంగులు ఆర్ స్పెషల్ చిల్డ్రన్ పేరెంట్స్కి ఒక ట్రైనింగ్ సెషన్ నిర్వహించడం జరిగింది. ఆ ట్రైనింగ్ సెషన్ పేరు సక్షం పేరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నై దిశ నుంచి లావణ్య మ్యామ్ అండ్ సౌజన్య మ్యామ్ రావడం జరిగింది. దాదాపు 40+ పిల్లల పేరెంట్స్ ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ సెషన్స్ 17th, 18th, 19th 3 days ఉంటాయి. మార్నింగ్ 10 to ఈవినింగ్ 3 వరకు. ఏ పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లలు ఇబ్బందులతో బాధపడుతున్నారు, డౌన్ సిండ్రోమ్ కావచ్చు, ఆటిజం కావచ్చు, ADHD కావచ్చు ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ డెవలప్మెంటల్ ఇష్యూ, దోస్ పేరెంట్స్ ఆర్ వెల్కమ్. దే కెన్ కమ్ విజిట్. ఒకసారి సెషన్లో చూడొచ్చు ఏం జరుగుతుందో. ఈ సెషన్స్ ఓన్లీ పేరెంట్స్ కోసమే ఉన్నాయి. మీ పిల్లలతో మీరు ఎలా డీల్ చేయాలి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రమే. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే ఎవరి పేరెంట్స్కి అయితే సో రౌల్స్ ఆటిజం సెంటర్ నుంచి మేము మీకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ 3 days ఏదైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో పేరెంట్స్ దీన్ని వినియోగించుకొని రేపు ఎల్లుండి కూడా ఉంటాయి. పేరెంట్స్ వచ్చి నేర్చుకొని హౌ టు డీల్ విత్ దేర్ పేరెంట్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే క్లారిటీ తీసుకోవచ్చు బికాజ్ ఆల్ ద ఎక్స్పర్ట్స్ ఆర్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.